లిటరల్లీ 1:30 అయితే ఎక్కడ తగ్గలేదు గాయస్. కాట్పాడి జంక్షన్ని వందే భారత్ అయితే స్కిప్ చేస్తుంది గాయస్. సీట్ వచ్చేసి 35. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రైల్వేస్ 543. మన జర్నీ వచ్చేసి ఏంటంటే కాట్పాడి నుంచి వరంగల్ వారికి సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో అయితే చేయబోతున్నాం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12295. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి దానాపూర్ వారికి అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. మన ట్రైన్ ట్రావెల్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి 2680 కిలోమీటర్స్ అనమాట. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్కి వచ్చేసి మొత్తం 35 హాల్స్ ఉంటాయి. సోర్స్ నుండి డెస్టినేషన్ స్టేషన్ తీసేస్తే మొత్తం 33 హాల్స్. మన ట్రైన్కి అయితే టైం వచ్చేసి సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 46 hours 23 minutes అయితే పడుతుంది గాయస్. మన ట్రైన్కి వచ్చేసి మొత్తం 4 జనరల్ కోచెస్, 7 స్లీపర్ క్లాసెస్, 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, ఒకటైతే ఫస్ట్ క్లాస్ ఏసీ. మన కాట్పాడి జంక్షన్ వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే లైన్స్ అనేవి డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఒక రూట్ వచ్చేసేమో చెన్నై వైపు, ఇంకో రూట్ వచ్చేసేమో మనం నేను చేసిన తిరువణమలై సైడు, ఇంకో రూట్ వచ్చేసి తిరుపతి వైపు, ఇంకో రూట్ వచ్చేసి బెంగళూరు వైపు. సో మనం వచ్చేసి చెన్నై రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం. చెన్నై రూట్ అంటే పెరంబూర్ నుంచి గూడూరు జంక్షన్ మీదుగా విజయవాడ నుంచి వరంగల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మన కాట్పాడి జంక్షన్కి అయితే మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైట్ టైం వచ్చేసి 12:35. మన సంఘమిత్ర ఎక్స్ప్రెస్కి అయితే కాట్పాడి జంక్షన్లో టోటల్గా 20 minutes అయితే హాల్ట్ ఉంటుంది అనమాట. 12:35కి అయితే అరైవల్ టైం, 12:55కి అయితే డిపార్చర్ టైం. నేనైతే సంఘమిత్ర ఎక్స్ప్రెస్లో అయితే స్లీపర్ క్లాస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను కాట్పాడి జంక్షన్ నుంచి వరంగల్ వరకు అయితే. నాకైతే టికెట్ ఫేర్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడింది. కాట్పాడి జంక్షన్ని వందే భారత్ అయితే స్కిప్ చేస్తుంది గాయస్. మన కాట్పాడి జంక్షన్కి వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. నేనైతే వచ్చి ఉన్నది సెకండ్ ప్లాట్ఫామ్. కాట్పాడి స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. గాయస్, ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. వెల్లుపురం నుంచి ఇదైతే తిరుపతికి ఉంటుంది. సో ఈరోజు అయితే మార్నింగ్ వచ్చిన ట్రైన్ ఇదే, నేను తిరువణమలై నుంచి కాట్పాడికి. ఈ ట్రైన్ వచ్చేసి మన వెల్లుపురం నుంచి కాట్పాడి వారికే ఉంది. ఇవాళ ఈరోజు అయితే క్యాన్సిల్ చేశారు. సో దీన్ని అయితే అవుటర్లో పెడుతున్నారు అనమాట తీసుకెళ్ళి. ఇదైతే చాలా చిన్న ట్రైన్ అని చెప్పొచ్చు. అన్ని ట్రైన్స్కి అయితే 21 కోచెస్ ఉంటాయి, దీనికైతే 9 కోచెస్ మాత్రమే ఉంటాయి అన్నమాట. VAPOR ఇంజన్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద నుంచి అయితే డిపార్ట్ అవుతుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ మైసూర్ టు చెన్నై సెంట్రల్. గాయస్, మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చింది. ఆన్ టైం అయితే వచ్చింది, 12:35కి వచ్చింది. నా కోచ్ వచ్చేసి S7. సీట్ వచ్చేసి 35. గాయస్, మన ట్రైన్ అయితే కాట్పాడి నుంచి 1 minute డిలేతో అయితే స్టార్ట్ అయింది. 12:56కి అయితే స్టార్ట్ అయింది. మనకి LHB కోచెస్ కాబట్టి ట్రైన్ మొత్తం 130 kmph అయితే నడుస్తుంది. చలో మనమైతే నెక్స్ట్ స్టాప్లో అయితే కలుసుకుందాం. అరక్కణం జంక్షన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరక్కణం జంక్షన్లో అయితే కలుసుకుందాం. మన ట్రైన్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ అయిన అరక్కణం జంక్షన్కి వచ్చింది గాయస్. మన అరక్కణం జంక్షన్ కోడ్ వచ్చేసి AJJ. అరక్కణం జంక్షన్లో అయితే మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన ట్రైన్ వచ్చి ఆగింది సెకండ్ ప్లాట్ఫామ్లో. మన ట్రైన్కి అయితే ఇక్కడ వచ్చేసి 2 minutes హాల్ట్ అయితే ఉన్నది గాయస్.
క్రౌడ్ అయితే నార్మల్గానే ఫుల్ అవుతుంది అరక్కడం జంక్షన్లో. మన ట్రైన్ వచ్చేసి అరక్కడం జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెరంబూర్. గాయస్ మనం అయితే ఇప్పుడే గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. గూడూరులో రైట్ టైం వచ్చేసి 5:28. బట్ లిటరల్లీ 1:30 అయితే ఎక్కడ తగ్గలేదు గాయస్. 15 minutes ముందే అయితే తీసుకొచ్చి పెట్టినాడు మనకి గూడూరులో. 45 minutes డిలేని అయితే కవర్ చేసి 15 minutes ముందే అయితే పట్టుకొచ్చిండు మన గూడూరు జంక్షన్కి. స్క్రీన్ పైన వేస్తే చూడండి గాయస్ ఆ స్పీడు బాబా. గూడూరులో వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనం వచ్చి ఆగింది 4th ప్లాట్ఫామ్లో. గూడూరు జంక్షన్ కోడ్ వచ్చేసి GDR. గూడూరులో అయితే వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది గాయస్. వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది గూడూరులో. ఇప్పుడే మనం అయితే గూడూరు జంక్షన్ నుంచి డిపార్ట్ అయినాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే సింహాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సింహాపూర్ ఎక్స్ప్రెస్ అంటే గూడూరు నుంచి సికింద్రాబాద్. బాయ్ గూడూరు. నెక్స్ట్ స్టాప్ అయిన నెల్లూరులో అయితే కలుసుకుంటాం. నెల్లూరు సౌత్ అయితే మనకి స్టాప్ లేదు. నెల్లూరు సౌత్ స్టేషన్. వెల్కమ్ టు నెల్లూరు. గైస్ నెల్లూరుకి వచ్చేసి మొత్తం ప్లాట్ఫామ్. మన ట్రైన్ వచ్చి 2nd ప్లాట్ఫామ్. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి NLR. నెల్లూరులో మన ట్రైన్కి వచ్చేసి రైట్ టైం 5:58. బట్ 15 minutes డిలేతోనే నెల్లూరు స్టేషన్కి వచ్చేసి. నెల్లూరు స్టేషన్లో మా ట్రైన్ హాల్ట్ వచ్చేసి 2 minutes. ట్రైన్ నెల్లూరు స్టేషన్ అయితే డిపార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. బాయ్ నెల్లూరు. నెక్స్ట్ స్టాప్లో అయితే కలుసుకుంటాం. సిగ్నల్ ఇష్యూ వల్ల మన ట్రైన్ అయితే ఆపేలు శ్రీరామ్. ఫైవ్ మినిట్స్ అయితే ఆపి ఇక్కడ. ఇప్పుడే చీరాల నుంచి అయితే సిగ్నల్ క్లియరెన్స్ అయితే వచ్చింది.